అండి, అందరికీ నమస్కారము. ఎస్ఆర్జే అఫీషియల్ ఛానల్కి స్వాగతం. మేము అత్త కోడన్లమండి, నలుగురం కలిసి ఛానల్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈరోజు ఫస్ట్ వీడియో చేస్తున్నామండి. ఫస్ట్ వీడియో స్వీట్తో స్టార్ట్ చేద్దామని స్వీట్ చేస్తున్నామండి. ఇది కుక్కర్లో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు బియ్యం అండి, కప్పున్నర బెల్లం అండి, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు పలుకులు, కప్పు పాలు. ఇప్పుడు కుక్కర్లో బియ్యము పెసరపప్పు తీసుకున్నాము. 2-3 సార్లు కడిగి ఉంపేయాలండి. తర్వాత వాటర్ పోసుకొని ఒక కప్పుకి 5 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేయాలండి. ఆన్ చేసి కుక్కర్ స్టవ్ పైన పెట్టుకుందాం. నాలుగు విజిల్ వచ్చేటట్టు కుక్కరు స్టవ్ మీద పెట్టుకుందామండి. ముందుగా పలుకులు నెయ్యిలో వేయించుకుందామండి. మనము స్వీట్లో నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఎక్కువగా వస్తుంది కదండి. ఒక స్పూన్ ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. నెయ్యి వేడైన తర్వాత పలుకులు వేసుకోవాలండి. పచ్చిగా ఉంటే అంత టేస్ట్గా అనిపించదు కాబట్టి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వచ్చే వరకు వేపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వచ్చేసినాయండి. ఇంకా ఆవిరంతా వెళ్ళిపోయింది. మూత ఓపెన్ చేసుకున్నాము. బెల్లం కరిగిందండి. బెల్లం కరిగినాక కొంచెం ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి. పాలు ముందే పోస్తే పెరిగిపోతాయి. అందుకే మంచిగా బెల్లము ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకుందాము. బెల్లం యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఉడికించాలి. చూడండి మెత్తగా అయ్యింది మంచిగా రైస్. కుక్కర్లో ఈ రైస్ బబుల్స్ వస్తున్నాయి కాబట్టి పాలు వేసుకోవాలండి. ఇలా వస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. పాలు వేసుకున్న తర్వాత వేయించుకున్న పలుకులు ఇందులో కలుపుకోవాలి. అంతే కదండి. బెల్లం పరిమాణం కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ బెల్లం పరిమాణాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మన బెల్లం పరిమాణం రెడీ. ఈరోజు మన రెసిపీ. మన ఛానల్లో కనుక వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. వీడియో చూసినందుకు ధన్యవాదములు.